ఓకేనా? సో ఇప్పుడు మీ కామెంట్స్ చదువుతాను. ఎవరెవరు లతా దీప మర్దిపల్లి, తర్వాత కస్తూరి అంటే జయ గారు, హ్యాపీ సండే, థ్యాంక్ యూ, దిస్ ఈజ్ డైలీ టాపిక్. ఇంగ్లీష్లో వస్తుందండి. ఓకే, ఇప్పుడు అందరూ వింటే నేను కూడా టాపిక్ స్టార్ట్ చేస్తా. అన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి ఈ కామెంట్స్ అన్నీ. అనంతలక్ష్మి గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా అండి? నేను బాగున్నానండి మేడం, థ్యాంక్ యూ. మీరు కామెంట్స్ పెట్టే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. స్క్రీన్ పైన టచ్ చేస్తారా? ఇప్పుడు అది హారిజాంటల్, ఇది అనమాట, ఇది డిఫరెంట్. సో ఓకే, నా వీడియో క్లారిటీగా అండ్ ఆడియో క్లారిటీగా వస్తుందా లేదా? వస్తున్నట్లయితే కొంచెం ఎస్ అని కామెంట్ చేయండి ఎవరో ఒకరు. ఓకే, టాపిక్ చెప్తాను. ఈ టాపిక్లో తన కొడుకు యొక్క మరణానికి తల్లి మాత్రమే యోధురాలంటే పోలీస్ వాళ్ళు చేయాల్సిన పని. ఒక తల్లి తన కొడుకు మరణానికి గల కారణం ఏంటి అని కేవలం తన తల్లి మాత్రమే అహర్నిశలు, అంటే తిండి తిప్పలు లేకుండా సంవత్సరం పొడుగున దారి పొడుగున, అంటే తన కొడుకు ఒక చోట చనిపోతే అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడి వరకు ఎంతవరకు అయితే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఒక తల్లి సంవత్సరం వరకు కష్టపడి కలెక్ట్ చేసి తన కొడుకు యొక్క మరణానికి ఎవరు కారణము అనేదానికి ముఖ్యమైన సాక్ష్యాలు ఆమె సేకరించింది. కానీ ఈ పని చేయాల్సింది ఎవరు అంటే సంబంధిత పోలీస్ అధికారులు చేయాలి, కానీ ఎవరు చేయలేదు. సో ఈ కేసులో తల్లి ఎంత కష్టపడింది, ఎక్కడ జరిగింది, అసలు తన కొడుకు గల మరణానికి ఎవరు కారణం అనేది ముందు తెలుసుకుందాము. సో ఇట్లాంటి టాపిక్ బాగా ఇంట్రెస్ట్గా ఉండాలి అంటే, నేను ఇంట్రెస్ట్గా చెప్పాలి అంటే మీరు మధ్యలో మంచి కామెంట్స్, మంచి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే నేను కూడా చేస్తాను. ఎస్, ఓకే, థ్యాంక్ యూ లత గారు, థ్యాంక్ యూ. మేము కూడా బాగున్నామండి. రైస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సండే స్పెషల్ చెప్తా అండి. ఆల్సో ఫైన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. సో ఈ కేసులో పోలీస్ వాళ్ళ దగ్గర పోయి, సార్ నా కొడుకు చనిపోయినాడు, నా కొడుకుకు చనిపోవడానికి గల కారణం మీరు కనిపెట్టండి అని పోలీస్ వాళ్ళ అధికారిని తన తల్లి పోయి అడిగితే ఆ పోలీస్ అధికారులు ఏం చెప్పిండ్రో తెలుసా? చెప్తా. భాగ్యవరాలు, హాయ్ సార్, బాగున్నానండి. ఒక నిమిషం. ఆధారాలు తీసుకురండి, పోలీసు వాళ్ళు అన్న సమాధానం ఆధారాలు తీసుకురండి, మా దగ్గర ఏమీ మంత్రదండనం అయితే ఏం లేదు అని చెప్పినటువంటి పోలీసు అధికారులకు ఏమంటారంటే మన భాషలో చెంపచెల్లు అనే సమాధానం ఇచ్చినటువంటి తల్లి అన్నమాట. అంటే తన కొడుకు మరణానికి ఆధారాలు సేకరించి తెచ్చినటువంటి తల్లి యొక్క కథ ఇది అన్నమాట. సో వాళ్ళ కొడుకు ఏ విధంగా చనిపోయింది అనేది కూడా మనం తెలుసుకుందాం ముందు. ఒక 18 సంవత్సరాల కొడుకు చనిపోతే తన తల్లి పడినటువంటి ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, ఆమె పడిన కష్టం కావచ్చు, వాళ్ళ కొడుకు ఏ విధంగా చనిపోయినాడు అని తెలుసుకోవడానికి, ఎవరు చంపిండ్రు అని తెలుసుకోవడానికి ఆ తల్లి ఎన్ని రోజులు అన్నం తినకుండా ఆ సాక్ష్యాలు సేకరించడానికే తిరిగిందనమాట. ఒక ఏంటంటే అసలు నా కొడుకు ఎవరైనా చంపినరా, లేకపోతే ఏదైనా జరిగిందా, తనంతట తానే చనిపోయినాడా అని తెలుసుకోవడానికి తల్లి సంవత్సరం కష్టపడింది సాక్ష్యాలు సేకరించడానికి. కానీ ఇందులో పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ 1% కూడా లేదు. సో గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్.